డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు బోర్డు పైన రెండు ఫార్ములాస్ కనబడుతున్నాయి. ఒకటేమో cos 3θ = 4 cos cube θ - 3 cos θ, ఇంకోటి sin 3θ = 3 sin θ - 4 sin cube θ. ఈ ఫార్ములాస్ మీకు ట్రిగ్నామెట్రీలో నేర్చుకుంటారు. వీటి ప్రూఫ్లు కూడా మీకు సింపుల్ ప్రూఫ్స్ ఉంటాయి, అవి కూడా మీకు టెక్స్ట్ బుక్లో అవైలబుల్ ఉంటాయి. అయితే నేను ఈ రెండు ఫార్ములాలని ఒకే ఒక ఫార్ములా నుండి డిరైవ్ చేస్తాను. అది మీకు టెక్స్ట్ బుక్లో, రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో కానీ మెటీరియల్లో కానీ ఈ నేను చెప్పబోయే మెథడ్ మీకు దొరకదు. ఇది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎక్కడ నుండి మనం ప్రూవ్ చేస్తామంటే, మీకు కాంప్లెక్స్ నంబర్స్లో డి మోవియర్స్ థీరం అని ఉంటుంది. అదేంటి? cos θ + I sin θ whole power n = cos nθ + I sin nθ. ఇది మనకు కాంప్లెక్స్ నంబర్స్లో దీన్ని ఏమంటారు? డి మోవియర్స్ థీరం అంటారు. ఈ ఒకే ఫార్ములా నుండి నేను ఈ రిజల్ట్ నుండి నేను రెండు ఫార్ములాలు డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం ఏం చేద్దామంటే, ఈ డి మోవియర్స్ థీరంలో n = 3ని సబ్స్టిట్యూట్ చేయండి. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? cos θ + I sin θ whole power 3 = cos 3θ + I sin 3θ. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. a + b హోల్ క్యూబ్ నుండి అప్పుడు ఏమవుతుంది? a క్యూబ్ + b క్యూబ్ దట్ ఈస్ I sin θ హోల్ క్యూబ్, a క్యూబ్ + b క్యూబ్ + 3a² b దట్ ఈస్ 3 cos square θ 3 cos square θ into I sin θ 3a² b plus 3ab². అంటే ఏంటి? 3 cos θ into I sin θ హోల్ స్క్వేర్ 3ab². సో ఇది a + b హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్. ఇది రైట్ హ్యాండ్ సైడ్ అలానే రాయండి. cos 3θ + I sin 3θ. I sin 3θ. సో ఇప్పుడు ఇదేమవుతుంది? దిస్ ఈస్ cos క్యూబ్ θ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? I² అంటే -1, I క్యూబ్ ఉంది కాబట్టి -i. ఇది -i sin క్యూబ్ θ అవుతుంది ప్లస్ 3 cos square θ into sin θ into I ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ I² ఈజ్ -1 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? -3 cos θ sin square θ = cos 3θ + I sin 3θ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని క్లబ్ చేద్దాం. ఇదేమో రియల్ పార్ట్, సో నెక్స్ట్ వన్ ఇదేమో ఇమాజినరీ పార్ట్. ఈ రెండు ఇమాజినరీ పార్ట్ అవుతుంది కాబట్టి వీటిని క్లబ్ చేస్తే ఏమొస్తుంది? cos క్యూబ్ θ -3 cos θ into sin square θ. ఇది ఒక బ్రాకెట్లో ఉంచుదాం. ఇమాజినరీ పార్ట్లో నుంచి ఈ రెండిట్లో నుంచి I కామన్ తీద్దాం. I కామన్ తీస్తే మొత్తం I into 3 cos square θ sin θ minus sin cube θ minus sin cube θ is equals to cos 3θ plus I sin 3θ. I sin 3θ. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఈ రెండు కాంప్లెక్స్ నంబర్లు ఈక్వల్ కాబట్టి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ను ఈక్వల్ చేయొచ్చు మనం. అంటే cos క్యూబ్ θ -3 cos θ sin square θ రియల్ పార్ట్, ఇక్కడ రియల్ పార్ట్ ఏమవుతుంది? cos 3θ అవుతుంది. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే ఏమవుతుంది? 3 cos square θ sin θ minus sin cube θ ఏమవుతుంది? sin 3θ అవుతుంది. సో దీని నుండి ఏమని రాయొచ్చు మనము? therefore
రైట్. ఇప్పుడు రియల్ పార్ట్స్ కంపేర్ చేస్తే మనకేమొస్తుంది, కాస్ 3 θ ఈజ్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ θ సైన్ స్క్వేర్ θ. సో ఇప్పుడు కాస్ 3 θ మనకేమున్నది, కాస్ 3 θ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ θ మైనస్ 4 కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ స్క్వేర్ θ. అది కాబట్టి మొత్తం కాస్లో మార్చిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ θ ఇంటూ కాస్ సైన్ స్క్వేర్ θ అని 1 మైనస్ కాస్ స్క్వేర్ θ రాయొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఇప్పుడు కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ θ ప్లస్ 3 కాస్ క్యూబ్ θ. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 4 కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ θ. అదేమవుతుంది కాస్ 3 θ. ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, కాస్ 3 θ ఫార్ములా మనం ప్రూవ్ చేసినాం. కాస్ 3 θ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ θ మైనస్ 3 కాస్ θ. నెక్స్ట్ రెండోది, దాన్ని దీని నుండి ప్రూవ్ చేయండి. ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, సైన్ 3 θ ఈజ్ ఈక్వల్స్ టు 3 కాస్ స్క్వేర్ θ సైన్ θ మైనస్ సైన్ క్యూబ్ θ. ఇది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో మనం కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం ఏం చేద్దాం, 3 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ θ ఇంటూ సైన్ θ మైనస్ సైన్ క్యూబ్ θ. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, 3 మైనస్ ఏమవుతుంది 3 సైన్ θ మైనస్ 3 సైన్ క్యూబ్ θ మైనస్ సైన్ క్యూబ్ θ. సో ఏమవుతుంది, ఇది 3 సైన్ θ మైనస్ 4 సైన్ క్యూబ్ θ. ఇది ఏమవుతుంది సైన్ 3 θ ఫార్మ్, సైన్ 3 θ. సో ఇది ప్రూఫ్. ఇది సైన్ 3 θ అండ్ కాస్ 3 θకి మనం కాంప్లెక్స్ నంబర్స్, డి మోవియర్స్ థీరం నుండి డెరివేషన్స్.